సార్ సార్ నమస్తే నమస్తే సార్. సార్ చెప్పండి సార్. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. మీ వీడియోస్ సార్ అన్ని చూస్తా ఉంటుంటాను నేను. మీ ఓకే సార్ వెబ్సైట్ ఓకే. కూడా నేను చాలా సార్లు చూశాను నేను. చాలా మంచి ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా ఏంటంటే మీ వీడియోస్ అవి చూడడం వలన నాకు ఈ ఫోమ్ మీద ఒక క్లారిటీ నాకు చాలా ఇచ్చారు మీరు. అది చాలా మీరు ఎవరు ఎత్తుకున్న సబ్జెక్ట్ మీరు తీసుకున్నారు మీరు. అంటే సాధారణంగా నీ పరుపుల మీద ఎవరు కూడా అందులో ఈ కంటెంట్ ఏముంటది, పరుపు అంటే పరుపు అంటమే తప్పించి అందులో ఏముంటది అన్నది ఎవరికి తెలియదు సాధారణంగా. అదే అవును సార్. మీరు అందులో ఫోమ్స్, ఆ ఫోమ్ లో ఇన్ని రకాలు ఉంటాయని తెలియదు. నాకు తెలుసుండి నాకు దూది పరుపు, తర్వాత పీచ్ పరుపు, స్పాంజ్ పరుపు అంతే. అందులో అదే ఇన్ని రకాలైన ఫోమ్స్ ఉంటాయని, వాటికి మళ్ళీ ఇన్ని డెన్సిటీస్ ఉంటాయని, ఆ, ఇవన్నీ కూడా సార్. అవేర్నెస్, మంచి అవేర్నెస్ ఇచ్చారు సార్ మీరు. అది దానివల్ల ఓకే సార్ నేను థ్యాంక్ మీ వెబ్సైట్ లో అన్ని మొత్తం చూసి నేను ఒక అవగాహనకు వచ్చి అప్పుడు నేను ఒక మీ పరుపు ఆర్డర్ చేశాను. నేను అది చాలా బాగుందండి. అంటే ఒకటి మీరు ఇచ్చేది ఎలా ఉంటుందంటే మనకి ఏ రకమైన బెడ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకునేటట్టుగా ఇచ్చారు. అది అది మీరు డిజైన్ సార్. చేసే పద్ధతి నాకు చాలా నచ్చింది. అది ఎస్ సార్ ఎస్ సార్. ఫ్రెండ్లీ వెబ్సైట్. అది అంటే లోపలికి మన డౌట్స్ సాధారణంగా కస్టమర్ కి అనేక డౌట్లు వస్తాయి, నాకు అనేక అవును వచ్చాయి. సార్. అయితే అవి మీ దాకా కాకర్లేకుండా కొంచెం ఓపికతో, పేషెన్స్ తోటి ఆ వెబ్సైట్ అంతా మొత్తం చూసినట్టయితే ఈచ్ అవును అండ్ సార్. ఎవ్రీ డౌట్ క్లారిఫైడ్ అండి. ఆ, అవును అది సార్ నాకు అవును. చాలా సంతోషం అనిపించింది. అది అందుకనే మన అది క్యాప్షన్ కూడా అదే పెట్టాం సార్. పరుపు ఆ, మేల్కొని ఆ, కొంటే నిద్రపోతారు. క్యాప్షన్ పెడతానికి కారణం కూడా అదే. మీరు అన్నారు కదా ఓపికతో చూస్తే అన్ని అని. ఆ ఓపిక yes, అంటేనే yes. అదే సార్. ఓకే. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అంతేకాకుండా ఏదో డౌట్స్ వచ్చే అడిగేద్దాం అన్న ఉద్దేశం కాకుండా మీరు అందులోకి అవును. వెళ్ళి డౌట్స్ క్లారిఫై చేసుకుంటే 100% క్లారిఫై అవుతుంది. దానికి కారణం అవును ఏంటంటే సార్ డీటెయిల్ కరెక్ట్. గా ఇచ్చారు మీరు. కారణం ఏంటన్నది అంటే కాస్ట్ అవును వైజ్ సార్. గా కానీ, లేకపోతే డెన్సిటీ వైజ్ గా కానీ, లేకపోతే అవును ఫోమ్స్ లో సార్. ఉన్న రకాలు కానీ, లేకపోతే అవును సార్. అలాగా రకరకాలవన్నీ. నేను అవును సార్. సాధారణంగా అవును. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక వస్తువు నేను తీసుకున్నానంటే దాని గురించి నేను బాగా పర్సూ చేసి దాని మీద ఒక అవగాహన ఏర్పడిన తర్వాతే తీసుకోవడం నాకు అలవాటు. అఫ్ కోర్స్ మా అదే ఇంట్లో అది సార్. నన్ను చేదస్తం అంటారనుకోండి. అది ఏదైనా అది మంచిదాన్ని ఎవరైనా చాలా ఇష్టమని అంటారు సార్. అంటారు అది. కాకపోతే ఇప్పుడు మనం తీసుకున్నది ఇష్టపూర్వకంగా తీసుకున్నాం అనుకోండి, అంటే యూజ్ అండ్ త్రో అయినట్టయితే పర్వాలేదు, ఆ రోజుతో అయిపోతుంది. అలా కాకుండా ఎక్కువ కాలం మనతోటి ఉండే వస్తువు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. నాకు ఇది ఇప్పుడు అవును పరుపు సార్. అనేది ఏంటంటే మనం ఎక్కువగా దాంతో టైం స్పెండ్ చేస్తాం. అది అవును. సో 50% అందువలన టైం దాని మీద స్పెండ్ చేస్తాం. అంతే కదా. ఇప్పుడు అది బాగోలేదని, నచ్చలేదు అనుకోండి, నేను ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉంటాను నేను. అలా అవును. కాకుండా బాగుంది అనుకోండి, కంఫర్ట్ ఫీల్ అవుతాను నేను. అది సో అందువలన కరెక్ట్. నేను కరెక్ట్. ఏంటంటే నేను ఇది చూసిన తర్వాత మీ వెబ్సైట్ చాలా సార్లు చూశాను, నేను చాలా సార్లు చదివాను, అన్ని ఓకే. తెలుసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఓకే. వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ మీకన్నా నాకే ఎక్కువ తెలిసేమో. అంటే ఎక్కువ సార్లు నేను చూడడం వలన అది. సో ఏ ఊరు నేను సార్? ఎక్కడి నుంచండి? నేను కాకినాడ నుంచి అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, గవర్నమెంట్ ఎంప్లాయీని. ఆ, ఓకే సార్. అయితే నాకు ఏంటంటే కాస్త నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేది మార్నింగ్ లేచేటప్పటికి. అయితే ఓకే సార్. అందుకను ఆ, కొంచెం నాకు దానికి తగ్గట్టుగా కాస్త హార్డ్ గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ, ఓకే. 110 డెన్సిటీ కాంబినేషన్ తో తీసుకున్నాను నేను. రీబాండ్ విత్ ఈ లాటెక్స్ ఏంటంటే 110 డెన్సిటీ కాంబినేషన్ తో తీసుకున్నాను అనమాట. అది అంటే ఓకే. అసలు ఓకే. చూద్దాం అసలు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర ఉన్న లాటెక్స్ 110 కానీ 90 కానీ రెండు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలని నా ఉద్దేశం. సో ఫస్ట్ అవును సార్. జిప్ కవర్ ముందుగానే నేను పెద్ద తీసుకున్నాను నేను. ఎందుకంటే నెక్స్ట్ వెరీ గుడ్. అది వెరీ గుడ్. 90 కూడా నాకు ఆ ఉద్దేశం ఉంది. అది కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలని ఉద్దేశం. సో ఫస్ట్ 110 వేసాను. సో నాకు సూట్ అవుతుందో లేదో చూసుకున్నాను. బాగుంది, చాలా కంఫర్ట్ గా ఉంది నాకు. అంటే నేను లాస్ట్ వీకే తీసుకున్నాను, హ్యాపీ. సో నెక్స్ట్ అది కూడా వేస్తాను. అది కూడా నాకు సరిపోయింది అనుకోండి, ఇంకా మరీ హ్యాపీ. అది మరి 3 in 1 తీసుకోవచ్చు కదా! మరి మీ 3 in 1 అన్నీ వస్తాయి కదా! అన్ని డెన్సిటీలు ఉన్నాయిగా. అవును. రీబౌండ్ కూడా చూడాలి. ఫ్యూచర్‌లో ఇప్పుడు ప్రస్తుతానికి రీబాండెడ్ తీస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్‌లో మీరు అంతా నాలెడ్జ్ ఉంది కాబట్టి రీబాండెడ్ ప్లస్‌లో కూడా లాటెక్స్ బాండెడ్ అని వచ్చింది. రిలీజ్ చేశాం సార్. ఓకే. ఆ, లాటెక్స్ ఆహా, కంటే బాండెడ్ అనమాట. ఇది కొద్ది కాస్ట్ అచ్చా, ఎక్కువ. అంటే లాటెక్స్ ప్రైస్ ఉంటది. అంటే రీబాండెడ్ మీద రైట్ ఎక్కువ ఉంటది. ఆహా, మొత్తం నేచురల్ ప్రొడక్ట్‌కి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి 130 డెన్సిటీ ఉంటది ఇది. అవునండి. ఆహా, మీరు ఫ్యూచర్‌లో దీనికి ఆలోచించేయండి. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఇంకో పరుపు మార్చాలన్నా, దీని మీద ఏసుకోవాలన్నా, లేయర్ ఏసుకోవాలన్నా గాని లాటెక్స్ సరిగా. బాండెడ్ అని లేటెస్ట్‌గా రిలీజ్ చేసాం. అది కాస్ట్ ఆ, ఇది 3 in 1 లాటెక్స్ ప్రైసే ఉంటది. ఓకే, ఓకే, ఓకే. అయితే దానికన్నా బరువు ఎక్కువ ఉంటది. మీకు వచ్చిన పరుపు ఎంత బరువు అయితే బరువు ఉందో చాలా ఎక్కువ దానికన్నా సార్. ఒక
చాలా ఎక్కువ. ఎందుకంటే నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను. పైకి తీసుకురావడానికి కొంచెం నలుగురు మనుషులు కొంచెం బాగా స్ట్రైన్ అవ్వాల్సి అవును. వచ్చింది. అయితే ఒకటి మీరు ఇంకా అది కూడా చెప్పారు. ఎందుకంటే ఫోమ్ లో అవును. గుల్లగా ఉండే ఫోమ్ లో అయితే మీకు తేలిగ్గా ఉంటాయి మీకు. తేలిక. ఇదేంటంటే హార్డ్ అవును. సాలిడ్. అందువల్లనే మీకు అవును. ఆ వెయిట్ ఎక్కువ రావడానికి కారణం అది. ఇక్కడ అన్ని కంపెనీలు అమ్మాయన్ని కూడా సూపర్ సాఫ్ట్ లో హెచ్ఆర్ఏ సార్ ఈ రెండే గాలికి ఎగిరిపోతాయి ఒక విధంగా చెప్పాలంటే. అవును. అదే లాటెక్స్ అయితే బరువు అనమాట, కదలను కూడా కదలు. ఆ! ఆ! ఆ, మీరు దానికి వెయిట్ కూడా ఎంత ఉంటదన్నది కూడా మీరు మీ దాంట్లో పెట్టేసారు మెన్షన్ చేసి ఏకంగానే. పెట్టేశాను మెన్షన్ సార్. ఎందుకు చేసేసారు. సార్ మాకు 90 డెన్సిటీ క్లియర్ అయితే కట్ మీరు ఇంతలో ఉంటదన్నారు. చాలా క్లారిటీ ఉంది. యూనిక్. మీ వెబ్‌సైట్ మటుకు ఎక్సలెంట్ వెబ్‌సైట్ అండి అది. ఆ! ఓకే చాలా సార్, ఓకే సార్, సంతోషం సార్. థ్యాంక్ యూ. ఎనీ హ్యావ్ మీరింకా కాకినాడ మాత్రం నాకు ఇష్టమైన ఊరండి. కాకినాడ చాలా మంచి ఊరు. అవును. నేను అవునండి. ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఊర్లు తిరిగా గానీ, కాకినాడలో అంత మంచి ఊరు దొరకలేదు. నాకు ఒక చిన్న సంఘటన అచ్చా! చెప్తాను సార్. ఆ! కాకినాడ ఆ! వచ్చినప్పుడు ఒక అడ్రెస్ అడిగాను సార్. ఒక ఆ! 10 ఇయర్స్ బ్యాక్. ఆ! అడ్రెస్ అడిగితే ఒకతను ఆ! 2 కిలోమీటర్ల అవతల కూడా తీసుకెళ్ళేలా చూపిచ్చారండి. అసలు ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోతే ఆ! నెక్స్ట్ టైమ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ తర్వాత మళ్ళీ కాకినాడొస్తే, ఆ! అది మా ఫ్రెండ్‌కి చెప్తున్నా. పోయినసారి ఇక్కడికొచ్చినప్పుడు ఇలా అడ్రెస్ అడిగితే ఇలా తీసుకెళ్ళి చూపిచ్చారని చెప్తా, మళ్ళీ అడ్రెస్ అడిగాం వేరే అతన్ని. ఆ! ఆ! మళ్ళీ సేమ్ సార్. మళ్ళీ అతనే దాదాపు చాలా పక్కనే అని చెప్పి ఆటో అతను పక్కనే అని చెప్పి తీసుకెళ్ళి చూపిచ్చాడు. కార్ తీసుకెళ్ళి. ఆశ్చర్యమేసింది. చూపిచ్చిన తర్వాత అతనికి ఆ! పక్కనే అని చెప్పావు. చాలా దూరం ఉంది కదా! ఒక డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోలేదండి. అసలు ఇంతవరకు నా లైఫ్‌లో అలాంటి ఊరు చూడలేదు సార్. కాకినాడ మాత్రం 2 సార్లు వచ్చా. 2 సార్లు మంచి ఎక్స్‌పీరియన్స్ అయింది. థాంక్ యూ సార్. చాలా థాంక్ యూ వెరీ చాలా మచ్ సార్. ఓకే. థాంక్ యూ థాంక్ యూ సార్. సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్